నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన వరుస హత్య కేసులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా 3 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ 3 హత్య కేసులు కూడా ఒకే కాన్సెప్ట్లో ఉంది. ఈ ముగ్గురు కూడా భర్తలే చనిపోయారు, ఆ భర్తలను భార్యలే అంతమొందించారు. ఇదంతా కూడా ఒక సినిమా స్టోరీ మాదిరిగా కనిపిస్తుంటుంది. అందరూ కూడా తమ భర్తలు తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నటువంటి సందర్భంలోనే చాలా పక్కా ప్లాన్గా భార్యలు తమ ప్రియుడితో కలిసి భర్తలను అంతమొందించారు. ఈ ఘటనల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు కూడా నువ్వు లేకపోతే నేను బతకలేను, నీతోనే ఉంటానంటూ పెద్దల మాటలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. పూర్తిగా వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో వారి అక్రమ సంబంధానికి భర్తలు అడ్డుగా వస్తున్నటువంటి విషయాన్ని ఆ భార్యలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే అడ్డొస్తున్నటువంటి భర్తను అడ్డు తొలగించుకునేందుకు పక్కా స్కెచ్ చేశారు, భర్తలను హతమొందించారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా భార్యలే కన్నీటి పర్యంతమవుతూ పోలీస్ స్టేషన్ వైపుకు పరుగులు తీసినటువంటి ఘటన పూర్తిగా 3 ఘటనల్లో కూడా ఇదే తరహా ఘటనలు నమోదయ్యాయి. ఇదంతా కూడా ప్రస్తుతం చర్చకు తావిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో నవంబర్ నెలలో జరిగినటువంటి ఈ 3 ఘటనలు పూర్తిగా కలకలం రేపుతున్నాయి. నవంబర్ 9వ తేదీన వెల్దండ మండలం ఏజీ తాండాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆ సందర్భంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎవరు చంపుంటారు, ఏ కారణం ఉంటుందని పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యంలో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. భార్య హిమబిందు భర్త హత్యకు పూర్తిగా పక్కా ప్రణాళిక రూపొందించింది. భర్తను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో భర్త రాజును భార్య హిమబిందు తమ ప్రియుడు చంటితో కలిసి చంపినటువంటి పరిస్థితి. పొలం దగ్గర నిద్రిస్తున్నటువంటి నేపథ్యంలో భర్త రాజు తలపై భార్య హిమబిందు సుత్తెతో మోది చంపినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో పూర్తిగా ఈ హత్యలో భార్యతో పాటు భార్య ప్రియుడైనటువంటి చంటి వీరిద్దరూ కలిసి భర్త రాజును అత్యంత కిరాతకంగా చంపేశారు. సో దీంతో భార్య అక్రమ సంబంధం కారణంగానే భర్తను చంపేసినటువంటి కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగి కేవలం 3 రోజుల కాలం తర్వాత మరొక హత్య జరిగింది. నవంబర్ 7వ తేదీన ఈ హత్య జరిగితే నవంబర్ 10వ తేదీన తిమ్మాజిపేట మండలం రాళ్ల చెరువు తాండాలో మరో హత్య జరిగింది. ఈ హత్యలో తోడబుట్టిన అన్న భార్యపై కన్నేశాడు తమ్ముడు. జులాయిగా తిరుగుతున్నటువంటి గోపాల్ అనేటటువంటి వ్యక్తి తన వదినైనటువంటి శాంతిపై కన్నేశాడు. శాంతితో దాదాపుగా 1 ఏడాది కాలం నుంచి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ విషయం తన అన్న అయినటువంటి సీనుకు తెలిసింది. దీంతో సీను గోపాల్ మధ్య కొంత మనస్పర్ధలు గొడవలు జరిగాయి. వీరి అక్రమ సంబంధానికి సీను అడ్డుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే సీనును అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీంతో నిద్రిస్తున్నటువంటి సీనును తలపై కర్రతో మోది చంపేశారు. సో ఈ ఘటన జరిగినటువంటి 14 రోజుల వ్యవధిలో మరో ఘటన జరిగింది. ఈ ఘటనలో కూడా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనేటటువంటి నెపంతో కట్టుకున్న భర్తను భార్య వారి స్నేహితులతో కలిసి హతమొందించినటువంటి పరిస్థితి. ఒక ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నటువంటి జగదీష్ అనేటటువంటి వ్యక్తిని తన భార్య కీర్తి ప్రియుడితో వారి స్నేహితులతో కలిసి అత్యంత కిరాతకంగా చంపేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అనేటటువంటి నెపంతోనే జగదీష్ను హతమొందించారు. జగదీష్కు చెట్టు కల్లులో మత్తు పదార్థం కలిపి తాగించారు భార్య కీర్తి, ప్రియుడు వారి స్నేహితులంతా కూడా. సో చెట్టు కళ్ళు తాగించిన తర్వాత మత్తులోకి జారుకున్నటువంటి జగదీష్ను చంపేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ అక్రమ సంబంధాల వల్ల ఈ విధంగా ఏదైనా ఒక పెద్ద నేరం చేసినట్లయితే రెండు కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. అదేవిధంగా చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం కూడా రోడ్డు మీదకి వస్తుంది. పిల్లలు అనాథలవుతారు. కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా మానసికంగా చితికిపోతారు. కాబట్టి క్షణికావేశాలకు లోడుపడి ఎవరు కూడా ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని, అదేవిధంగా ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి
నేరాలు చేయకూడదని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రీసెంట్గా మనం చూసినట్టయితే తిమ్మాజిపేటలో ఇదే విధంగా ఈ అక్రమ సంబంధం వల్ల ఒక మర్డర్ జరిగింది. అదేవిధంగా వెల్దండ మండలంలో కూడా ఒక మర్డర్ జరిగింది. ఇక్కడ మన తుడుకుర్తి గ్రామంలో కూడా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కుటుంబాలన్నీ కూడా 2 కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 2 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి. కాబట్టి ఇటువంటి క్షణికావేశానికి లేదా ఒక క్షణిక సుఖానికి అలవాటు పడి ఇటువంటి మాటలు చేసుకోవద్దని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.